బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర రాజకీయాల్ని ఒక కుదుపు కుదిపినటువంటి పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి పార్టీ ఫిరాయింపుల అంశం చివరి దశకు చేరుకున్నట్టుగా తెలుస్తుంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇవాళ స్పీకర్ ముందు హాజరయ్యారు. విచారణ కొనసాగుతుంది. గతంలో ఏదైతే పార్టీ ఫిరాయింపులకు సంబంధించి పాల్పడినటువంటి 10 మందికి సంబంధించినటువంటి నేపథ్యంలో హైకోర్టు సుప్రీంకోర్టు వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు వెళ్ళారు. ప్రధానంగా దానం నాగేందర్ రెడ్డిపై అనర్థ వేటు వేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పిటిషన్లు దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు దానం నాగేందర్ అనర్థ పిటిషన్ విచారణ జరుగుతోంది. అయితే మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు ఫిరాయింపులకు పాల్పడినట్లుగా బీఆర్ఎస్ పార్టీ స్పీకర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఇందులో 8 మంది ఎమ్మెల్యేలు ప్రధానంగా ఆర్కెపుడి గాంధీ, గూడెం మైపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్, ప్రకాష్ గౌడ్, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, కాళే యాదయ్య, సంజయ్లు పార్టీ మారినట్లుగా ఆధారం లేవంటూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గతంలో వారిపైన నమోదైనటువంటి అనర్హత పిటిషన్లను కొట్టివేసింది. అందరికీ తెలిసినటువంటి అంశమే. ఇక మిగిలిన ఇద్దరు కడియం శ్రీహరి, దానం నాగేందర్ పిటిషన్లకు సంబంధించి విచారణ జరగాల్సి ఉంది. సో అందులో భాగంగానే ఇవాళ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్కు సంబంధించి విచారణ చేపడతా ఉన్నారు స్పీకర్ కార్యాలయంలో. సో రేపు కడియం శ్రీహరి పిటిషన్ను విచారించే అవకాశం కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఇంతకాలం రాష్ట్రంలో హాట్ టాపిక్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశం తుది దశకు చేరుకుంది అన్నటువంటి ఒక చర్చ రాజకీయ వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఇటు పొలిటికల్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది. ప్రధానంగా ఇప్పటికీ ఉన్నటువంటి అప్డేట్స్ ప్రకారం అయితే స్పీకర్ కార్యాలయంలో ఇప్పటికే విచారణ మొదలైంది. ఎమ్మెల్యే దానం నాగేందర్కి సంబంధించినటువంటి అనర్థ పిటిషన్ పైన చర్చ జరుగుతున్న వేళ ఇప్పటికే దానం నాగేందర్పై ఫిర్యాదు చేసినటువంటి పాడి కౌశిక్ రెడ్డి, ఏలేటి మహేశ్వర్ రెడ్డి వీళ్ళిద్దరికి సంబంధించి కూడా వాళ్ళు హాజరయ్యారు. పాడి కౌశిక్ రెడ్డిని క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తూ ఉన్నారు దానం నాగేందర్కి సంబంధించిన అడ్వకేట్లు. మరోవైపు 12 తర్వాత అంటే ఏలేటి మహేశ్వర్ రెడ్డికి సంబంధించినటువంటి క్రాస్ ఎగ్జామినేషన్ ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. అంటే మొదటగా పాడి కౌశిక్ క్రాస్ ఎగ్జామినేషన్, ఆ తర్వాత ఏలేటి మహేశ్వర్ రెడ్డికి సంబంధించినటువంటి క్రాస్ ఎగ్జామినేషన్ ఉన్నటువంటి అవకాశం కనిపిస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ పార్టీ ఫిరాయింపులకు పాల్పడేటువంటి ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశం రాష్ట్ర రాజకీయాల్ని షేక్ చేసింది. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అగ్రనేతలంతా కూడా మొదటగా స్పీకర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అనంతరం హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే తాడో పేడో తేల్చాలంటూ సుప్రీంకోర్టు స్పీకర్కు ఆదేశాలు జారీ చేయడము. ఆదేశాల నేపథ్యంలో ఒక్కొక్కరుగా స్పీకర్ విచారణలు చేపడుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తుది దశకు చేరుకుందని చెప్పుకోవచ్చు. 8 మందిని విచారించినటువంటి స్పీకర్ ఎక్కడ కూడా వాళ్ళు పార్టీ మారినట్లుగా, వారి మీద అనర్థ వేటు వేయడానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు లభ్యం కాలేమంటూ క్లీన్ షీట్ ఇచ్చారు. 8 మందికి క్లీన్ షీట్ ఇచ్చారు స్పీకర్. బట్ ఈ చివరి దశలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇద్దరు మిగిలారు, కడియం శ్రీహరి, దానం నాగేందర్. మరి ఇద్దరి విషయంలో ఏం చేయబోతున్నారు? ఇవాళ దానంకి సంబంధించి అనర్థ పడబోతున్నదా, లేకపోతే గతంలో ఈ యొక్క 8 మందికి క్లీన్ షీట్ ఇచ్చినట్టుగానే మరి దానం నాగేందర్, కడియం శ్రీహరి కూడా క్లీన్ షీట్ ఇస్తారనేది రాజకీయంగా చాలా చర్చనీయాంశంగా మారింది. పొలిటికల్ సర్కిల్లో దీని మీదనే డిస్కషన్ జరుగుతూ ఉంది. అసలు ఏం జరుగుతుంది? ప్రధానంగా మరి అసెంబ్లీ దగ్గర ప్రస్తుత వాతావరణం ఏంటి, అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి, మరింత సమాచారం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సురేష్ ప్రస్తుతం లైవ్లో అందుబాటులో ఉన్నారు. సురేష్తో మరింత సమాచారం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సురేష్, ప్రస్తుతం అసెంబ్లీ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, అక్కడ ఏం జరుగుతుంది, విచారణకు ఎవరెవరు హాజరవుతున్నారు, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంది? ప్రస్తుతం నేను అసెంబ్లీ దగ్గర ఉన్నాను. ఈరోజు ఏదైతే దానం నాగేందర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్థ పిటిషన్ సంబంధించి విచారణ జరగనున్న నేపథ్యంలో మీడియాను కూడా లోపలికి అనుమతించలేదు. ప్రతివాది అయిన బీఆర్ఎస్ హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే పోయారు. కౌశిక్ రెడ్డి విచారణ తర్వాత బీజేపీ ఎమ్మెల్యేకి సంబంధించి ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా దానం నాగేందర్ అనర్హత పిటిషన్ సంబంధించి తను కూడా ప్రతివాదిగా కొనసాగుతున్నాడు. విచారణ కొద్దిసేపటి క్రితమే స్టార్ట్ అయింది. కొద్దిసేపటి క్రితమే స్పీకర్ గడ్డం ప్రసాద్ కూడా, ఏదైతే ట్రిబ్యునల్ చైర్మన్గా ఉన్న గడ్డం ప్రసాద్ కూడా కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీ తన కార్యాలయానికి విచ్చేయడం జరిగింది. అసెంబ్లీ కార్యాలయంలో విచారణ కూడా ప్రారంభంగా ఉంది. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ట్రిబ్యునల్ చైర్మన్గా ఉన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ అయితే ఒక క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. టెక్నికల్గా వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినట్టు ఎటువంటి ఆధారాలు లేవని చెప్పేసి గతంలోనే 8 మందికి సంబంధించి క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు పెండింగ్లో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మరియు కడియం శ్రీహరి ఎమ్మెల్యే ఇద్దరు ఉన్నారు. కడియం శ్రీహరి సంబంధించి కూడా గతంలోనే విచారణ జరిగినప్పటికీ కడియం శ్రీహరి మరికొద్దిగా సమయం కావాలి నాకు అని ఏదైతే స్పీకర్ని కోరిన పరిస్థితిలో
రేపటికి అంటే ఫిబ్రవరి 19వ తారీఖు వాయిదా వేయడం జరిగింది. ఈరోజు మాత్రం ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత పిటిషన్ సంబంధించి విచారణ ప్రారంభం కానుంది. బీఆర్ఎస్ మొదటి నుంచి చెప్తుంది చాలా వరకు టెక్నికల్ రీజన్స్ చూపెట్టి అనర్హత పిటిషన్ని క్యాన్సిల్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. స్పీకర్ రాజ్యాంగం ఫాలో కావట్లేదు. కేంద్రంలో రాహుల్ గాంధీ మాత్రం అక్కడ రాజ్యాంగం పట్టుకొని దేశమంతా తిరుగుతాడు. బట్ ఇక్కడ తెలంగాణలో మాత్రం రాజ్యాంగాన్ని కూనీ చేస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి చెప్తుంది. మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ చాలా గట్టిగా చెప్తుంది 10 మందికి సంబంధించి అనర్హత వీటికి సంబంధించి అనర్హత కొనసాగాలి, ఎమ్మెల్యే సంబంధించి ఉప ఎన్నికలు జరగాలని చెప్పేసి చెప్తున్న నేపథ్యంలో స్పీకర్ మాత్రం ఇప్పటికే 8 మందికి క్లీన్ చిట్ ఇచ్చిన నేపథ్యంలో సో బీఆర్ఎస్ సంబంధించి తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. దానం నాగేందర్ సంబంధించి కూడా ఎలాంటి తీర్పు వస్తుందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. మరో పక్కన కేటీఆర్ కూడా గతంలో చాలాసార్లు చిట్చాట్లో చెప్పడం జరిగింది. కడియం శ్రీహరిది టెక్నికల్ రీజన్ చెప్పి కూడా పక్క పెట్టేశారని చెప్పేసి గతంలోనూ కేటీఆర్ కూడా చాలా సందర్భంలో చెప్పిన పరిస్థితి. బట్ దానం నాగేందర్ విషయంలో మాత్రం ఎలా ఉంటుంది, ఎందుకంటే మిగతా 9 మంది ఒక డిఫరెంట్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంబంధించి, ఎందుకంటే డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎంపీగా కూడా సికింద్రాబాద్ నుంచి పోటీ చేయడంతో సో ఖచ్చితంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మీద వేటు పడుతుందని చెప్పేసి మొదటి నుంచి అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాలి. ఇప్పటికే ఫిరాయింపు ఎమ్మెల్యేలో గూడెం మైపాల్ రెడ్డి, ఏదైతే పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి ఉన్నారో తను కూడా స్వరం మార్చి మళ్ళీ బీఆర్ఎస్ వైపు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా బీఆర్ఎస్కి ఓట్లు వేయాలని చెప్పేసి బహిరంగంగా చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే నిన్న గూడెం మైపాల్ రెడ్డి కూడా మాట్లాడి సంగారెడ్డికి పటాన్చెరు నియోజకవర్గం సంబంధించి 5 మున్సిపల్ స్థానాలు కూడా బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. సో గూడెం మైపాల్ రెడ్డి కూడా మళ్ళీ గర్వాబస్సికి రావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా ఫిరాయింపుల ఎమ్మెల్యేలో గూడెం మైపాల్ రెడ్డి కూడా నిన్న మాట్లాడుతూ ఇది ఖచ్చితంగా నిన్న కేసీఆర్ బర్త్డే గిఫ్ట్ అని చెప్పేసి కూడా తను కేసీఆర్ బర్త్డేకి గిఫ్ట్ ఇస్తున్నా అని చెప్పేసి కూడా గూడెం మైపాల్ రెడ్డి చెప్పారు. సో ఒక ఫిరాయింపు ఎమ్మెల్యేలో ఒక గూడెం మైపాల్ రెడ్డి మాత్రం దాదాపు గర్వాపసికి రెడీగా ఉన్నట్టు తెలిసింది. బట్ మిగతా మంది ఎవరు అయితే అంత ఆసక్తి చూపెట్టలేదు. మొన్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా చాలామంది ఎవరైతే ఫిరాయింపు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జీలుగా కూడా జరిగింది. బీఆర్ఎస్ పార్టీ కూడా మొదటి నుంచి చెప్తుంది ఇంత బహిరంగంగా కాంగ్రెస్ పార్టీకి వీళ్ళు సేవలు అందిస్తుంటే బట్ స్పీకర్ మాత్రం ఇంకా టెక్నికల్ రీజన్స్ చెప్తూ స్పీకర్ అనర్హత వేటు వేయకుండా స్పీకర్ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ ఎప్పటికప్పుడు చెప్తుంది. సో చూద్దాం. మొన్న ఎలక్షన్లో సంబంధించి చాలా వరకు ఫిరాయింపు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి బహిరంగంగా మద్దతు తెలిపారు, బహిరంగంగా ప్రచారం కూడా చేశారు. సో దానికి సంబంధించి ఇప్పటికే 8 మందికి క్లీన్ చీట్ ఇచ్చిన నేపథ్యంలో సో కడియం శ్రీహరిది రేపు ఉంది. ఈరోజు దానం నాగేందర్ది ఎలాంటి తీర్పు వస్తుందని ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నారు. ఒకవేళ వీళ్ళకు కూడా సంబంధించి అనర్హత వేటు వేయకపోతే గతంలోనే బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా వీళ్ళని వదిలిపెట్టేది లేదు. 10కి 10 స్థానాల్లో ఉప ఎన్నికలు వచ్చేంత వరకు లీగల్గా ఫైట్ చేస్తాం. గతంలోనే చెప్పినట్టు హైకోర్టుకి వెళ్ళి మళ్ళీ మొదటి నుంచి ఆ కేసును మేము తిరగదోడతామని చెప్పి చెప్తున్న పరిస్థితి. సుప్రీంకోర్టు కూడా ఈ మార్చి ఫస్ట్ వీక్ లోపు, అంటే ఫిబ్రవరి నెలాఖరు లోపు మార్చి ఫస్ట్ వీక్ లోపు స్పీకర్కు టైం ఇచ్చింది. కాబట్టి స్పీకర్ మీద గతంలోనే చాలా వరకు సీరియస్గా స్పందించిన సుప్రీంకోర్టు సో ఖచ్చితంగా మీరు కోర్టు ధిక్కరణకు గురవుతారని గతంలో మందలించిన పరిస్థితి కూడా తెలిసిందే. డిసెంబర్ 31 ఎక్కడ కూడా జరుపుకుంటారు అని చెప్పేసి కూడా స్పీకర్ని మందలించిన నేపథ్యంలో ఈ మధ్యకాలంలో కొంచెం ఈ ఫిరాయింపులకు సంబంధించి విచారణ అయితే స్పీడప్ చేశారు స్పీకర్. సో 8 మంది క్లియర్ అయింది, ఇంకొక 2 ఉన్నారు. సో ఈరోజు మధ్యాహ్నం వరకు విచారణ కొనసాగుతుంది. మొదటగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విచారణ కొనసాగుతుంది. దాని తర్వాత బీజేపీ ఎల్లటి మహేశ్వర్ రెడ్డి కూడా ఖైరతాబాద్ దానం నాగేందర్ సంబంధించి ప్రతివాదిగా ఉన్నారు. సో అతని విచారణ కూడా కొనసాగుతుంది. తీర్పు ఈరోజు మధ్యాహ్నం తర్వాత వెల్లడిస్తారని చెప్పేసి ఇప్పటికే అసెంబ్లీ వర్గాలు చెప్తున్న పరిస్థితి. సో ఈరోజు తీర్పు ఎలా వస్తుంది, రేపటిది కడియం శ్రీహరిది ఎలా తీర్పు వస్తుందని చెప్పేసి పెద్ద ఎత్తున అయితే పొలిటికల్ వర్గాల్లో చర్చ నడుస్తుంది. సో ఇది ఓవరాల్గా ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి అసెంబ్లీ దగ్గర ఉన్న ప్రస్తుత సిచ్యువేషన్. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్ తొలివేలు కోసం అసెంబ్లీ నుండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.